రై ఇవాళ ఏదైనా పార్టీ చేసుకోవాల్సిందే. కుదరదు. ఏ? డబ్బులు లేవు మావా. ప్రతిసారి ఇదే చెప్తారు. ఏం నమ్మవా? ఎవరు నమ్ముతాడ్రా ఈ ఇలాగా? పాపం వీడి దగ్గర నిజంగానే డబ్బులు లేవే. ఓ పని చేద్దాం, మనమే ఓ 2000 పెడదాం. కనీసం వీడికి పార్టీ ఇచ్చిన తృప్తినే ఉంటది. ఏంట్రా నాటకాలు? 2000 ఉన్నాయి పర్సులో, లేవని చెప్తున్నావు నువ్వు నాకు. ఓ ఇవా? ఇవి మా అమ్మ సరుకులు తెమ్మని ఇచ్చింది మావా. రే రే భయ్యా, మన జీవితంలో కొంతమంది ఉంటారు భయ్యా, వాళ్ళు ఈ తప్పు ఇంకేం చేయాలి. రఘు, అన్నా నీకో విషయం తెలుసా? ఏంటి? సురేష్ వాళ్ళ ఆవిడ్ని నెలకు 4 సార్లు తీసుకెళ్తాడంట సినిమాకి. అబ్బో, నేను 2 సార్లు కంటే తీసుకెళ్ళలేకపోతున్నాను. నీకు పెళ్ళి అవ్వలేదు కదా? నేను అన్నది వాళ్ళ ఆవిడ గురించి అన్నా. ఏంట్రా ఈ మధ్యన బాగా టెన్షన్గా ఉంటున్నావు? నేనెంత మంచోడో నీకు తెలుసు కదన్నా. మొన్న మన ఆఫీస్కి బండేసుకుని వస్తున్నానన్నా, ఒక అందమైన అమ్మాయి లిఫ్ట్ అడిగింది. అమ్మాయా? నాకు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇచ్చాను. కొంచెం దూరం వెళ్ళాక కళ్ళు తిరుగుతున్నాయి అంది. నాకు ఇంకా టెన్షన్ మొదలైంది. నీకు తెలుసు కదన్నా నేను ఎంత మంచోడో. డైరెక్ట్ గా హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అన్ని టెస్టులు చేసి డాక్టర్ వచ్చి అంటాడు, నువ్వు తండ్రివి కాబోతున్నావు అంటాడేంటన్నా. దానిక పెళ్ళి అంటుంది. అవును వీడే అంటుందన్నా. నాకు ఇంకా టెన్షన్ పెరిగిపోయింది. అయ్యయ్యో, టెన్షన్ గా ఉండదా? చాలా టెన్షన్ పడ్డాను. నేనేం ఊరుకోలేదు, మొత్తం టెస్టులన్నీ చేయించి తీసుకొచ్చాను. అసలు నాకు తండ్రి అయ్యే అవకాశమే లేదని చెప్పాడు డాక్టర్. బతికేవు, ఇంకే టెన్షన్ ఎందుకు? ఇంకెందుకు టెన్షనా? నాకు పెళ్ళై 2 పిల్లలు ఉన్నారని మర్చిపోయావా? టెన్షన్ పడద్దని చెప్తున్నావు. టెన్షన్ గా ఉండదు. టెన్షన్ కాదు, చచ్చిపోవాలి పాటికి. ఏమండి, పొద్దున్నుంచి సాయంత్రం దాకా నాతో ఏదో ఒకటి వాదిస్తూ గొడవ పడుతూనే ఉంటారు కదా. సాయంత్రం కాగానే ఎందుకు సైలెంట్ అవుతారు? అమ్మో, చీకటి పడ్డాక దుష్ట శక్తులు శక్తి పుంజుకుంటాయట. మా అమ్మ చెప్పింది. నేను సాయంత్రం వాదించను బాబు. అంటే నేను రాక్షసుని దుష్ట శక్తులు అనేగా మీ ఉద్దేశం? అబ్బా, ఇదే కదే చెప్పాను. అమ్మా బంగారం, నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు కదా. నన్ను ఫస్ట్ టైం ఎప్పుడు చూసావు, నన్ను ఎప్పుడు ఇష్టపడ్డావు, ఇవి ఎప్పుడు చెప్పలేదేంటి నువ్వు? ఓ అదా, చెప్తాను. మనము ఒక కో లివింగ్ స్పేస్ లో ఉండేవాళ్ళం, గుర్తుందా? 1 year బ్యాక్. నువ్వు 5th ఫ్లోర్, నేను 1st ఫ్లోర్. అప్పుడు ఒకసారి వాషింగ్ మిషన్ పనిచేయకపోతే నీ బట్టలు నువ్వే ఉతుక్కోవడం చూశాను. ఓహో, అదే ఫస్ట్ టైం చూడటమా? మరి మళ్ళీ ఎప్పుడు చూసావు? ఆ తర్వాత కింద కిచెన్లో నీ వంట నువ్వే చేసుకొని నీ సామాన్లు నువ్వే కడుక్కోవడం చూశాను. ఎప్పుడు ఇష్టపడ్డావు? ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడటానికి ఇంతకంటే మంచి క్వాలిటీస్ ఏముంటాయి బంగారం? అందుకే కట్టేసుకున్నా. ఈ పనుల కోసం కట్టేసుకున్నావా బంగారం?